వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్. ప్రస్తుతం మనం కల్లకుర్తి ప్రకృతి వనం పార్కులో ఉన్నాము. ఇది కల్లకుర్తి పట్టణంలో హైదరాబాద్ హైవేలో ఉంది. ఇక్కడ డైలీ వాకర్స్ దాదాపు 50 నుంచి 70 మంది వాకర్స్ వస్తున్నారు. ఇక్కడ వీళ్ళు వ్యాయామం అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా ఫ్రెండ్స్తో వచ్చేసి వీళ్ళు సరదాగా డైలీ ఒక 2 అవర్స్ ఈ పార్కులో గడుపుతున్నారు. సో ఇక్కడ ఉన్న విషయాలు వారిని అడిగి మరీ తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఇది ఒక 6 ఇయర్స్ 6 సంవత్సరాలు అవుతుంది ఈ పార్క్ స్టార్ట్ చేసి. అక్కడ నుంచి వీళ్ళు దాదాపుగా చూస్తున్నాం ఇక్కడ చాలా మంది ఉన్నారు. 70 మంది వరకు ఉన్నారు. మార్నింగ్, ఈవినింగ్ ఇలా 70 నుంచి 100 మంది ఈ పార్కులో పాల్గొంటున్నారు. వీళ్ళు రోజు సరదాగా దాదాపు 2 అవర్స్‌గా వాకింగ్‌తో పాటు వీళ్ళు జాగింగ్ గాని, అది వ్యాయామంతో పాటు ఫ్రెండ్ సర్కిల్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు సార్ ఏంటి సార్ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? ఎలా ఉంది? ఎప్పుడు పాల్గొంటున్నారు? ఏంటి? సో చెప్పండి సార్. ఈ పార్కు నేను రాబట్టి 3 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి. ఈ పార్కు వలన మాకు చాలా ఆనందం కలుగుతుంది. దీంతో పాటు కల్లకుర్తిలో ఉన్న కొత్త కొత్త మిత్రులు మాకు పరిచయాలు అయిపోయినాయి. మేము వ్యాయామంతో పాటు ఇంకా సరదాగా కాలక్షేపం చేసుకుంటూ పాటలు, జోక్స్ చేసుకుంటూ 2 అవర్స్ ఇక్కడ స్పెండ్ చేస్తున్నాం. చాలా ఆనందంగా ఉన్నాం. ఈ పార్క్ కూడా చాలా శుభ్రంగా ఉంది. ఈ అబ్బాయి కూడా చాలా మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నాడు. సరైన టైంలో నీరు పట్టి గడ్డి గిడ్డి మంచిగా పచ్చగా ఉండే విధంగా చేస్తున్నాడు. మాకు చాలా ఆనందంగా ఉంది ఈ పార్క్ రావడం. ఒకవేళ రాకపోతే మాకు ఆ రోజు బాధనే ఉంటుంది. తెల్లారి కంటిన్యూ వస్తూనే ఉంటాం. ఇన్ కేస్ ఆఫ్ ఏమన్నా ఇబ్బంది ఉన్నప్పుడు తప్ప రెగ్యులర్గా వస్తుంటాం. ఈ 34 మంది ఉదయం వస్తారు, 30-40 ఈవినింగ్ వస్తారు. మొత్తం 100 మెంబర్స్ వస్తారు మొత్తం. రోజు ఎన్ని గంటలు మీరు వ్యాయామం చేస్తారు? ఇక్కడ మీరు ఎంతమంది ఫ్రెండ్స్ వస్తారు రోజు? ఎలా ఉంటుంది సార్ మీకు ఇక్కడ పార్క్ డైలీ రావడం వల్ల మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మాకు చాలా ఆనందం ఉంటుంది. ఫస్ట్ రాష్ట్రం గురించి మాట్లాడుకోవడం, దేశం గురించి మాట్లాడుకోవడం, ప్రపంచం గురించి మాట్లాడుకోవడం, మా యొక్క ఫ్రెండ్ సర్కిల్ చాలా ఆనందంగా ఉంటుంది. 2 అవర్స్ తెలియకుండా మా టైం గడిచిపోతుంది మాకు. ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇంకా మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళు చాలా హ్యాపీగా, చాలా సరదాగా మార్నింగ్ రావడం అంటే చాలా గొప్ప విషయం. మేడం చెప్పండి మేడం, మీరు ఎప్పటి నుంచి వచ్చారు? ఎన్ని గంటల నుంచి ఎంత టైం ఇక్కడ స్పెండ్ చేస్తారు? నేను ఇక్కడైతే 14 సంవత్సరాలు చేస్తున్నాను ఇక్కడ. ఈ పార్క్ అనేది పార్కులోకి వస్తున్నాయి ఇక్కడ. ఒక్కదానినే వచ్చేదాన్ని. అది వరకు మా ఊళ్ళు ఉన్నాక పోయేదాన్ని ఆల్రెడీ 4 సంవత్సరాల ముందు. అక్కడ నుంచి ఇక్కడ అందరం బాగా ఫ్రెండ్స్ అయినాం. అంటే ఇక్కడ హ్యాపీగా ఉంటుంది. ఎంతమంది వస్తారు ఇంటి నుంచి మీరు? నేను ఒక్కదాన్ని వస్తాను. మా సార్ వస్తారు కానీ ఈ మధ్యలో వస్తలేడు. చెప్పండి మేడం, మీకు ఎలా ఉంది మేడం? మేము కూడా 4 ఇయర్స్గా వస్తున్నాం సార్ ఇక్కడికి. మాకు కూడా చాలా ఆరోగ్యంతో పాటు ఆనందంగా ఉంది. ఒక్కరోజు ఎవ్వరు రాకపోయినా సరే నెక్స్ట్ డే క్వశ్చన్ చేసే స్నేహం ఇక్కడ ఉంది. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది సార్. ఈ పార్క్ లో అంటే వ్యాయామంతో వాకింగ్ తో పాటు ఇంకే విషయాలు మీరు చర్చించుకుంటారు? ఆ డే అంతా అసలు ఇది చాలా అన్నది. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోతాం సార్. మేము అక్కడ మా లైఫ్ లో ఏమున్నా ఏం చేసినా అన్ని మర్చిపోతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదే లోకంగా, ఇదే ప్రపంచంగా చాలా హ్యాపీగా ఉంటుంది సార్. సార్ మీరు చెప్పండి సార్. మీరు ఇంకా చూస్తా ఉంటే మీకు ఇంకా చెమటలు అట్లాగే ఉన్నాయి. మీరు చాలా హార్డ్ వర్క్ చేసినట్టున్నారు. మీరు చెప్పండి సార్. నేను స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ నాగర్ కర్నూల్. మా సొంతూరు కల్లకుర్తి. మేము ఒక 15 ఇయర్స్ నుంచి వాకింగ్, రన్నింగ్ అని చేస్తుంటాం. ముందుగానేమో అక్కడ కాలేజ్ గ్రౌండ్లో చేసేవాళ్ళం. ఇక్కడ మన ఎర్రసత్యం గారు ఈ స్థలం ప్రొవైడ్ చేసి ఈ పార్కును చేసిన తర్వాత, ఆయన చైర్మన్ అయిన తర్వాత, ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని చేసిన తర్వాత ఆ కమిషనర్ వాళ్ళ సహకారంతో ఇక్కడ ఇదంతా తయారు చేశారు. అప్పటి నుంచి మేము ఇక్కడ ఇంటి దగ్గర నుంచి 2 కిలోమీటర్స్ వాకింగ్లో వస్తాం. నేను మా మిస్సెస్ ఇద్దరు. ఇక్కడ నేను 1.5 అవర్ ప్రాపర్లీగా వ్యాయామం చేస్తాం. కొన్ని ట్రిప్స్ కూడా మా ఫ్రెండ్స్ అందరికీ చెప్తా ఉంటాను నేను. సరే, కొంతమంది ఫాలో చేస్తారు, కొంతమంది ఫాలో చేయరు, కానీ హార్డ్ వర్క్ చేస్తాం. దీనివల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుంది. హెల్తీగా ఏమి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండడానికి ఉంటాయని నేను కొంచెం ట్రిప్స్ చెప్తుంటాను. మన వాళ్ళు కూడా ఇక్కడ బాగానే కోఆపరేట్ చేస్తుంటారు. చాలా బాగుంది ఇక్కడ. జనరల్గా ఎలాంటి విషయాలు ఏమన్నా వాళ్ళకు కాసేపు మీకు గ్యాప్ ఉన్నప్పుడు ఏదైనా డిస్కషన్ జరుగుతుంది? ఎలాంటి విషయాలు డిస్కషన్ చేస్తారు? ఇక్కడ వచ్చినప్పుడు అయితే ఈ హెల్తీ విషయాలే నేను ఎక్కువగా చేస్తుంటాను. ఆల్కహాల్ తక్కువ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కహాల్ తక్కువ తీసుకోవాలని చెప్తుంటాను. పాలిటిక్స్ ఏం బెటర్? పాలిటిక్స్ అనేది జనరల్గా ఒకరిద్దరు చేస్తుంటారు, మన ఫ్రెండ్సే. అదిగా లైట్గా తీసుకుంటాము, దాన్నే సీరియస్గా తీసుకోము. మ్యాక్సిమం మాత్రం ఇక్కడ స్పెండ్ చేసేది మాత్రం వ్యాయామం గురించి. ఎక్సర్సైజ్, బాడీ ఫిట్ ఫర్ ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. కొద్దిగా చేస్తుంటాము. జనరల్ టాపిక్ పర్లేదు, అంతా దాని మీద అంటే ఇంట్రెస్ట్ చేయాలని ఏం. ప్రతిరోజు ఇది ఒక భాగంగా వీళ్ళు అలవాటు చేసుకున్నారు. ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. అట్లాగే ఈ ఇంత పచ్చటి వనంలో వీళ్ళు తిరుగుతూ ఉంటే ఆహ్లాదకరంగా ఉంటుంది. మేడం మీరు చెప్పండి.
ఎలా ఉంది? బాగుంది సార్. మేము సమ్మర్ హాలిడేస్‌లో వస్తున్నాం సార్. మీరు డ్యూటీకి వెళ్తే వీలు కాదు. హాలిడేస్ అని ఫ్యామిలీ మా పిల్లలిద్దరు, మా సార్ నేను నలుగురం వస్తున్నాం సార్. చాలా బాగుంది సార్. మంచిగా అనిపిస్తుంది సార్ ఎక్సర్సైజ్. మేడం చెప్పండి. 2 ఇయర్స్ అవుతుంది మేము రాబట్టి. కానీ ఇక్కడ వచ్చినప్పటి నుండి హెల్తీగా ఉంది. అప్పుడు కాళ్ళ నొప్పులు ఉంటుండే. ఇక్కడ వాకింగ్ నుంచి ఇక్కడ చేసే ఎక్సర్సైజ్ నుండి చాలా రిలీఫ్ ఉంటుంది. చాలా బాగుంటుంది ఇక్కడ రావడం. మీరు ఎంతసేపు చేస్తారు? 1 అవర్. 1 అవర్ చేస్తాం. కాసేపు సరదాగా కూర్చొని ఫ్రెండ్స్ దగ్గర ముచ్చట్లేదని. ఫ్రెండ్లీగా మాట్లాడతాం. హ్యాపీగా ఎంజాయ్ చేసిపోతాం ఇక్కడ వచ్చి. ఓకే. చూస్తున్నాం కదా ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళ ఫీలింగ్ చెప్పుకోవడానికి ముఖ్యంగా మా అందరి గ్రూప్ ఒకటి వాకర్స్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాం మేము. అందులో మేము అన్నీ కూడా పాల్పంచుకుంటాము. ప్రతిదీ మంచి మెసేజ్ పెట్టుకోవడం చాలా ఆనందంగా గడుపుతాం. అన్నిటికంటే ముఖ్యం మేము ఉదయంగా లేవడం పలకరింపు అనేది నమస్తే అనకుండా గుడ్ మార్నింగ్ అనకుండా జై శ్రీరామ్ అని ఒక ఫస్ట్ వాళ్ళు అంటే జై జై శ్రీరామ్ అని ఇంకో సెకండ్ వాళ్ళు అంటారు. ఆ నినాదం మాకు బయట కూడా మా పేరే జై శ్రీరామ్ గా మార్చేసారు. ఇప్పుడు జై శ్రీరామ్ అని అంటారు కొంతమంది. గ్రూప్ పేరు కూడా అదే పెట్టుకున్నారా ఏంటి? లేదు, వాకర్స్ గ్రూప్ దాన్ని జై శ్రీరామ్ గ్రూప్ అని మార్చేస్తాం. సార్ గుడ్ మార్నింగ్. మీరు మార్నింగ్ సార్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అందరు పెద్దలు. ఈ ఆరోగ్యం అనేది ఈ గ్రౌండ్లో ఇక్కడున్న లొకేషన్లో మాకు దొరుకుతుంది. మాదంతా ఒక కుటుంబం లాగా ట్రీట్ చేస్తాము. ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆప్యాయంగా ఉంటారు. ఆ లోపల ఉన్న మనోభావాలు ఎవరికి పంచుకోవాలో తెలియకుండా ఇక్కడున్న ఫ్రెండ్స్కు నియరెస్ట్ ఫ్రెండ్స్కు పంచుకోవడము ఆనందంగా జరుగుతుంది ఇక్కడ. ఇంకోటి ఇక్కడ రావడం వల్ల శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రతి ఒక్కరికి ఈ 2 అవర్స్ అనేది 24 అవర్స్ ఎనర్జీ వస్తుంది. సో ఒక్కసారి ఇది ఒక వ్యసనం లాగా, ఒకరికి మందు తాగితే ఎవరికి ఫుడ్ తింటే ఏ విధంగా ఉందో వీడికి రాకపోతే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాం అందరం. నేను చేయబట్టి ఒక 20 ఇయర్స్ వాకింగ్ చేయబట్టి ఈ గ్రౌండ్లోకి రాబట్టి షార్ట్ నిన్నమని వచ్చిన అక్కడ వేరే చేస్తుంటే. కాకపోతే ఇక్కడున్న ఆనందం సాయంత్రం వరకు రేపు మార్నింగ్ వరకు మళ్ళీ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు పోవాలి గ్రౌండ్కు అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో అందరూ వ్యాయామం చేయండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఇట్ ఈస్ మై కొటేషన్. థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్ మీకు ఎలా ఉంది? మీరు ఎప్పుడు నుంచి మేము ఇంచుమించు 10-12 సంవత్సరాల నుంచి వాకింగ్ చేసేది. ఇంతకుముందు రోడ్ల పైన ఉన్న వెంచర్లు ఉండేది. ఆ వెంచర్లలో ఉన్న 30 ఫీట్ 40 ఫీట్ల రోడ్లలో పోయి అక్కడనే కూర్చొని యోగాసనాలు వాకింగ్ చేసేది. ఈ పార్క్ అయినప్పటి నుంచి ఈ పార్క్కి వస్తున్నాం. ఈ పార్కు ఫస్ట్ చాలా కొద్ది మంది వచ్చేది. తర్వాత రాను రాను చాలా మంది సంఖ్య పెరిగిపోయింది. ఇక్కడికి వచ్చినాక చాలా మంది 2 గంటల సేపు ఇంచుమించు చేస్తారు. ఆ 2 గంటల సేపు అనేక కార్యక్రమాలలో పాల్గొంటారు. రాజకీయాలనుకో, సామాజిక అంశాలనుకో, కుటుంబ వ్యవహారాలనుకో అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. ఒకరికొకరు ఆనందంగా ఉండగానే ఇక రోజు మొత్తం మేము ఇక్కడ చేసిన ఈ 2 గంటలు మాకు 24 గంటలు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎవరు కూడా గ్యాప్ కాకుండా ఒకరోజు రాకపోయినా మిగతా రోజులలో రావడానికి చాలా మంది ప్రయత్నం చేస్తుంటారు. ఒక రోజు రాకపోయినా మిగతా వాళ్ళందరూ కలిపి ఒక వాకర్స్ గ్రూప్ ఏర్పడినందుకు వాకర్స్ గ్రూప్లో ఎవరు రాకపోయినా కూడా నెక్స్ట్ రోజు ఎందుకు రాలేదని చెప్పి అడుగుతారనే ఉద్దేశంతో కూడా ఖచ్చితంగా అందరు రానికే ప్రయత్నం చేస్తారు. మేము కూడా వినియోగించుకుంటున్నాం. ఇదే రకంగా అందరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఇక్కడికున్న సిబ్బంది కూడా మంచిగా సహకరిస్తుంటుంది. చెట్లు కానీ గార్డెన్ కానీ ఇక్కడ ఉన్న అబ్బాయి కూడా మాకు అందుబాటులో ఉంటాడు. ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఉంటాడు. మేము ఉదయం 5 గంటలకు వస్తే 5 కన్నా ముందే రావడానికి ప్రయత్నం చేస్తాడు. వచ్చినాక కూడా ఇక్కడ ఆయన మా పనులలో మేము ఉంటాం, ఆయన పనులలో ఆయన వాటర్ పడడం, ప్రతి చెట్టును పరీక్షించడం, తర్వాత లాన్ కూడా ఎప్పుడు పచ్చగా ఉండి మాకు ఇక్కడ వ్యాయామం చేసుకోవడానికి కానీ యోగాసనాలు చేసుకోవడానికి కానీ అన్ని విధాలు అందుబాటులో ఉండే విధంగా మాకు సహకరిస్తుంది. అందరికీ కృతజ్ఞతలు. మేమే ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కాకుండా ఇంకా చాలా మంది రావాలి, అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. చెప్పండి సార్. ఇక్కడ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. అంతకుముందు నేను రోజు 8 గంటలకు 9 గంటలకు అట్లా లేచేది. ఇంతకుముందు అలారం పెట్టుకునేది. ఇప్పుడు అలారం కూడా బంద్ చేశాను నేను. ఆటోమేటిక్ 4:30-5 గంటలకు అదే వచ్చేస్తుంది. ఇక్కడ మెయిన్ పరిశుభ్రత మాత్రం చాలా బాగుంది. ఇక్కడ పరిశుభ్రత లేకపోతే కూడా మనం చేయలేము, మనకు ఇంట్రెస్ట్ ఉండదు. బాబు మాత్రం చాలా శ్రద్ధగా చేస్తున్నాడు. ఇంకా ఈ గ్రూప్లో ఇంకా ఇలాంటివి మీరు ఇప్పుడు ఇది చేసినాక ఇంకా ఎక్కువ మంది అవుతారని నేను ఆశిస్తున్నా. మాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఒకరోజు రాకపోతే కూడా ఏదో ఓటుకున్నట్టుంది అనేది వాస్తవం. అది గ్యాప్ వస్తే గ్యాప్ రావద్దనే ఆలోచన మీద చేసుకుంటున్నాము. ఇంకా బద్దకస్తులకు మీరు ఏమైనా చెప్తారా? వాళ్ళు ఇంకా ఎర్లీగా లేవాలి, ఇలాంటి వ్యాయామం చేయాలని. బద్దకస్తులకు ఖచ్చితంగా నేను బద్దకస్తున్నే. ఇక్కడ వచ్చినాక బద్దకం అనేది పోయింది 100%. ఇంతకుముందు మా ఆవిడ స్టార్టింగ్ నన్ను అనలేపేది, ఇప్పుడు నేను ఆమెను లేపుతున్నా. నేను అంటే ఆమె బద్దకస్తులు అని కాదు, ఆటోమేటిక్ నాకు అలారం బంద్ చేసినా కానీ ముందు లేస్తున్నా నేను. ఆమె కాదు బద్దకస్తురాలు కానీ నేను చెప్తున్నా నేను అది. అంటే ఫ్యామిలీతో పార్క్ వస్తున్నారు మీరు? నేను మా పాప మా మిస్సెస్ ముగ్గురము. మా బాబు క్రికెట్ గ్రౌండ్ పోతాడు. ఫ్యామిలీ మొత్తం గ్రౌండ్ లో ఉంటుంది. మార్నింగ్ మొత్తం గ్రౌండ్ లో ఉంటాం. చాలా ఆనందంగా ఉంది, హ్యాపీగా ఉంది.
సార్ మీరు చెప్పండి ముఖ్యంగా కొత్తగా ఏమైనా యూత్ కానీ మహిళలు కానీ ఇంకా మీలాంటి అంకుల్స్ ఇంకా ఏమని చెప్తారు? నేను రీసెంట్గానే రావడం జరుగుతుంది ఈ పార్కు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టుగా ఎంతోమంది మనం డైలీ ఒక ప్రోగ్రామ్గా డైలీ ఒక 5 గంటల నుంచి 7 గంటల వరకు 2 అవర్స్ చేసినట్టయితే ఆరోగ్యం చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరికి. అందరు కూడా జనాలు చాలామంది కూడా ఇంకా అవేర్నెస్ ఇప్పుడు మీ టీవీ ద్వారా కొంతమందికి ఇప్పుడు ఈ ప్రోగ్రాంకి వెళ్ళి అవేర్నెస్ కూడా వస్తుంది. పార్కులో రావడం కొంతమంది చాలా మంది ఇప్పటికీ అవేర్నెస్గా వస్తుర్రు. అయినా నాకు ఎలా ఉందంటే ఇక్కడికి రావడం వల్ల చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ పార్కు మెయింటెనెన్స్ కానీ మున్సిపల్ వాళ్ళు కానీ చాలా బాగా చేస్తారు. హేమచంద్ర అనే బాబు కూడా మంచిగా మెయింటెనెన్స్లో కూడా బాగున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎక్సర్సైజ్ చేయడం కానీ పాటలు పెట్టుకొని డ్యాన్స్ కూడా చేస్తాం. అప్పుడప్పుడు గ్రూప్లో ఎవరున్నా ఒక కుటుంబం లాగా చాలా సంతోషంగా ఒక కుటుంబం లాగా అందరం కలిసిమెలిసి ఉంటాం. ఇక్కడ ఎవరైనా ఒక రోజు రాకున్నా కానీ తెల్లారి ఏమైంది రాలేదనే విధంగా అడుగుతుంటారు. ఎందుకంటే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరు వచ్చి ఈ పార్కులు ఇంత మంచిగా చేసిన ఈ పార్కులు అందరూ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కనుక అందరు రావాలని నేను కోరుకుంటున్నాను. నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం వల్ల. నేనైతే రెగ్యులర్గా వస్తున్నా, రీసెంట్గా వస్తున్నా. ఇంతకుముందు అయితే రాకపోయేది కానీ ఇప్పుడు రెగ్యులర్గా వస్తున్నాక వీళ్ళందరూ కుటుంబాలు వీళ్ళంతా పరిచయం అయ్యారు. చాలా హ్యాపీగా ఉంది. నిన్న నా బర్త్డే ఉంటే కూడా వీళ్ళందరూ కలిసి నాకు సన్మానం చేసి మంచి హ్యాపీ బర్త్డే ఫస్ట్ అవర్లో 6 o'clock వీళ్ళే చెప్పారు నాకు నిన్న. ఫస్ట్ చేసి వీళ్ళే చెప్పారు. వీళ్ళందరికీ కూడా మీ టీవీ తరఫున అందరికీ పేరు పేరు నా యొక్క శిరస్సు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు. ఇక్కడ కల్లకుర్తిలో మున్సిపల్ ఆఫీస్కి అంటే మున్సిపల్ హెడ్ సత్యం గారు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, వాళ్ళ చెరువుతోనే ఈ పార్క్ అనేది చాలా డెవలప్ అయింది. సో ఈ డెవలప్ అయిన ఈ పార్క్లో వీళ్ళు చాలా ఇంకా రెట్టింపు చేసుకుంటున్నారు. సార్ మీరు చెప్పండి సార్, మీరు ఇంకా అందరికన్నా మీరే యాక్టివ్గా కనిపిస్తున్నారు. మీరు రోజు ఎంతసేపు ఇక్కడ పాల్గొంటారు, ఎలా ఉంది సార్? 6 గంటలకు వస్తాము, 8 గంటల దగ్గర చేస్తాము. నాకు 70 ఏళ్ళు నడుస్తున్నాయి. నాకు ఇళ్ళకి రావడానికి వెళ్ళి ఈ 2 గంటలు చేయడం వల్ల 50 ఏళ్ళ వయసులే అనిపిస్తుంది. చాలా మంచిగా ఉంది, ఆరోగ్యం బాగుంది. కాకపోతే నాకు మోకాలు అరిగినాయి, నొప్పులు 4 ఏళ్ళ అరిగినాయి అని చెప్పి. కాకపోతే వస్తా, అట్లా కూడా వచ్చి చేస్తా, వాకింగ్ చేస్తాను. ఇళ్ళకి వచ్చి మంచిగా 2 గంటలు చేసుకొని పోతాం. బాగుంది, పార్క్ కూడా బాగుంది, సంతోషం, అందరం వస్తాం. సార్ మీరు చెప్పండి సార్, మీ ఫీలింగ్స్ ఎలా ఉంది? మీకు ఫ్రెండ్స్ అయింటారు కదా, రోజు సరదాగా రోజు ఒక 2 hours ఇక్కడ వస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? మేము చాలా 20 years అవుతుంది దాదాపు. కాకపోతే పార్క్ కాబట్టి కరోనాలో కూడా బంద్ అయింది. కరోనాలో మొత్తం బందే ఉన్నది కదా. అంతకుముందు కూడా వచ్చేవాళ్ళం. కరోనా అయిపోయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్గా వస్తున్నాం. చాలా బాగుంది. సార్ మీరు చెప్పండి. నేను 15 సంవత్సరాల నుంచి చేస్తా వాకింగ్. అంటే ఇంతకుముందుకేమో వెంచర్ల పూట పోయేది. ఒక 3 నెలలు 4 నెలలు వెంచర్ కాబట్టి అంతకుముందు వెంచర్ కూడా అయిపోయింది. చాలా బాగుంది. ఒకరోజు రాకపోయినా కానీ ఏదో ఓట్టుకున్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా రావాలనిపిస్తుంది. కరెక్ట్ 5 గంటలకు చేస్తాం, 7 గంటలకు వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ అండి. సార్ మీరు చెప్పండి సార్. నేను గత 15 సంవత్సరాల నుంచి వాకింగ్కి వస్తాను. అయితే ఈ పార్క్ రాబట్టి ఒక 5 సంవత్సరాలు అవుతుంది. ఈ పార్క్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్న కొత్త స్నేహితులు ఏర్పడ్డారు. ఇక్కడ ఒకటి వాకర్స్ గ్రూప్ అని పెట్టుకొని ప్రతి కార్యక్రమం, మా ఇంటి విందు కార్యక్రమం అయితే వాళ్ళని పిలవడం, వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఒక కుటుంబ నేపథ్యం ఏర్పడింది. ముఖ్యంగా దాని గురించి చాలా సంతోషం. దట్ ఒకవేళ రాకపోతే ఫస్ట్లో మేము రిజిస్టర్ మెయింటైన్ చేసేది పార్క్లో ఎంతమంది వచ్చేది. ఒకవేళ ప్రజెంట్ ఆబ్సెంట్ ఉంటే 50 రూపాయలు ఫైన్ కూడా వేసుకున్నాం. ఎందుకంటే కంపల్సరీ రావాలి అని ఒక కాన్సెప్ట్ పెద్ద అమౌంట్ పెట్టుకున్నారు సార్ పనిష్మెంట్. అంటే ఇక్కడ 50 రూపాయలు పే చేసేవాళ్ళు 50 రూపీస్ సార్, జస్ట్ 50 రూపీస్ పర్ డే. అట్లా ఆ అమౌంట్ని మళ్ళీ అందమే సరదాగా మాకు ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి. ఆ విధంగా రాకపోతే అసలు ఈ రోజు వచ్చే గంట సేపటికి ఈ రోజు అంతా మాకు బూస్టింగ్గా ఉంటుంది. మళ్ళీ ఎప్పుడు తెల్లారుతా అనిపిస్తుంది. ఈ పార్కులో ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది సార్. అది ఎంతో పద్ధతి. మరి వాతావరణమా లేక స్నేహితుల, ముఖ్యంగా మా వెంకటస్వామి సార్ వస్తే ఇక సరదా కాదు సార్, జోకులు చెప్తాడు, బ్రహ్మాండమైన జోకులు. ఆ జోకులు తినేకైనా రావాల్సి వస్తుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. మాకు ఎనర్జీ, మంచి ఎనర్జీ అని ఉంటుంది. థ్యాంక్ యూ అండి. సార్ మీరు చెప్పండి సార్. మేము 4 years సార్ కాబట్టి సార్ ఈ పార్క్ చాలా సంతోషంగా ఉంది. మంచి పచ్చదనంగా బాగుంటుంది. మేము కూడా అందరం మంచిగా ఫ్రెండ్షిప్గా ఉండాలని, మంచిగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి సార్, ముఖ్యంగా అందరూ మీ విన్నే ఉంది, మీ ఫోకస్ అంతా ఇక్కడ. మీరు ఇక్కడ ఒక అట్రాక్టివ్ గా ఉన్నారు కదా, మీరు ఏంటి సార్? ఇక ఏం లేదు సార్, మేము కూడా వస్తుంటాం అప్పుడప్పుడు. ఎక్కువ సెలవు ఉంటే ఇక్కడ వస్తాము. సెలవులు లేకుంటే ఆ వెంచాల అంటే తొందరగా వెళ్ళిపోయాం. ఎందుకంటే ఇక్కడ వస్తే చాలా సేపు 2-3 hours కూర్చోవలసి వస్తుంది. కాకపోతే అందరం సరదాగా ఉండవలసి వస్తుంది. అప్పుడు జోక్స్ చేస్తుంటాం బాగా. వాళ్ళు నన్ను కొంచెం ఎంకరేజ్ చేస్తారు. అందరికన్నా ముందు మీరే వస్తారా సార్? ఏం రాదు సార్, నేను లేట్గా వస్తాను.
సార్ మీరు చెప్పండి సార్. సో ఇక్కడ చూస్తున్నాం కదా పార్క్, చాలా మంది చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు. సార్ మీరు చెప్పండి సార్. డైలీ మార్నింగ్ నేను లేట్గా వస్తాను అందరికంటే. మా వాళ్ళు మోటివేట్ చేస్తుంటారు, తొందర అని అంటుంటారు. వెంకటరెడ్డి అన్న మాత్రం రోజు అంటుంటాడు. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే 2 hours వచ్చిపోతాను, నేనే అంటుంటాను 2 hours వస్తే 22 hours మంచిగా ఆనందంగా ఉండొచ్చు అంటుంటాను, డైలీ అంటుంటాను. చాలా బాగుంటుంది ఈ పార్కులో మాత్రం. మా ఫ్రెండ్స్ కూడా చాలా అందరూ బాగా సహకరిస్తారు, మంచి మోటివేట్ చేస్తుంటారు. చెప్పండి సార్, ఇంకా ఇక్కడ ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి? మేము డైలీ మార్నింగ్ అసలు అందరూ యాక్చువల్లీ మా మెంబర్స్ అందరు కలిసి డబ్బులు చందా చేసుకొని డెక్కు తీసుకొచ్చినాం. డ్యాన్సులు చేసేవాళ్ళం, బాగా డ్యాన్స్ చేసేవాళ్ళం. ఈ మధ్య బంద్ చేసినాము, మళ్ళీ కూడా స్టార్ట్ చేయాలని మేము అనుకుంటున్నాం. ఇంకా ఇక్కడ చాలా కొందరు ఉన్నారంటే వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు మాట్లాడడానికి. మరి కొందరిని అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి అన్న, ఏంటి అసలు ఎలా అనిపిస్తుంది? ఈరోజు వాకింగ్ చేయడంలో ప్రతిరోజు నేను హెల్తీగా ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఒక కుటుంబ సభ్యుల్లో కలిసిపోయి అన్ని విషయాలను కూడా మనం చర్చించుకుంటున్నాం. ఏమన్నా ఎత్తు బాధలు ఉన్నా కూడా వాళ్ళతో షేర్ చేసుకున్నా కూడా ఆ రోజు మొత్తం హ్యాపీగానే ఉంటుంది సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. సార్ మీరు చెప్పండి సార్, ఎలా ఉంది మీకు ఇక్కడ రావడం? చాలా హ్యాపీ ఉంటుందండి. ఈ వాకింగ్ తోటి చాలా హ్యాపీ ఉంటుంది. హ్యాపీనెస్తో పాటు ఎంజాయ్మెంట్. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఉన్న ఇబ్బందులన్నీ కూడా మర్చిపోతుంటాం. ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వాతావరణం చాలా హ్యాపీ ఉంటుంది. ఈ ప్రజెంట్ రోజుల్లో ఈ కల్తీ ఫుడ్ తిని చాలా ఇబ్బందులు పాలవుతున్నాం. ఇక్కడికి వచ్చి కొంచెం కాకపోతే కొంచెం అన్న దాన్ని రీకవర్ చేసుకుంటున్నాం. కల్తీ ఫుడ్ తిని హెల్త్ని కాపాడుకోవాలంటారా? ఇప్పుడు కల్తీ ఫుడ్ తిని హెల్త్ ఇబ్బంది వస్తుంది. ఆ ఇబ్బందిని హెల్త్ని కాపాడడానికి వాకింగ్కి వచ్చి అట్లీస్ట్ ఒక 50% అన్న దాని కవర్ చేసుకుంటున్నామని నా హోప్. కరెక్ట్ అండి. చెప్పండి అన్న, మీరు ఎలా ఎప్పటి నుంచి పాల్గొంటున్నారు, ఎలా ఉంది ఫీలింగ్? 2 సంవత్సరాలే పాల్గొన్నామంటే మా టీవీ ప్రోగ్రామ్కు వెరీ గుడ్ మార్నింగ్, జై శ్రీరామ్. మేము ఒక 2 సంవత్సరాలు లేస్తారు నేను కాబట్టి. అందరితో నేను రాకున్నా కానీ నాకు ఫోన్లు చేస్తారు, ఎందుకు రాకపోతే అంటే ఇంకా లేచి రావాలి అంతే. నాకన్నా సీనియర్ వస్తుంటారు, నాకు డైలీ ఫోన్ చేస్తారు. రాకున్నా కానీ ఫోన్కి వస్తాను కన్నా మనకన్నా సీనియర్లకు మన గౌరవం వెళ్ళగా సార్, ఖచ్చితంగా వస్తున్నాం. మీరు చెప్పండి. పార్కు చాలా పచ్చదనంతో చాలా బాగుంది. ఇక్కడికి వచ్చేటటువంటి నడక కోసం వచ్చేటటువంటి ప్రతి ఒక్కరు స్నేహపూర్వక వాతావరణంలో ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ తమలో ఉన్నటువంటి మనోభావాలను కానీ లేకపోతే ఆలోచనలను కానీ ఒకరితో ఒకరు పంచుకోవడం వల్ల వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఏమైనా మనసులో ఉన్నటువంటి బాధాకరమైనటువంటి సంఘటనలు ఏమున్నా సరే అవి దాని ద్వారా తొలగిపోయి చాలా ఆనందంగా సంతోషంగా గడపడానికి ఆస్కారం ఉంటుంది. కనీసం ఒక రోజుకు 2 గంటల వరకు దాదాపుగా చేసి వెళ్తున్నారు. ఈ 2 గంటల టైం అనేటువంటిది డే మొత్తం వాళ్ళు ఉత్సాహంగా ఆనందంగా ఉండడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ పార్క్ అనేటువంటిది పచ్చదనంగా ఉండడంతో కళ్ళకు కూడా చూస్తే చాలా మంచిగా ఉండడం వల్ల మనుషులు ఇక్కడికి వచ్చేటటువంటి ప్రతి ఒక్కరూ ఆనందంగా గడపడానికి ఆస్కారం ఉంది. ఇదండి మొత్తానికి కల్వకుర్తి పట్టణంలో ఈ పార్కు చాలా గ్రీనరీ ఉంది. ఈ పార్కులో ఇక్కడ వీళ్ళు వ్యాయామంతో కాకుండా పలు రకాల చర్చలు, పాలిటిక్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఫ్యామిలీ విషయాలు కావచ్చు, అన్నీ వీళ్ళు సరదాగా ఫ్రెండ్లీగా వీళ్ళు చర్చించుకొని వ్యాయామంతో పాటు ఇక్కడ ఒక సౌండ్ బాక్స్ పెట్టుకొని డ్యాన్స్ కూడా సరదాగా వీళ్ళు దాన్ని కూడా ఒక వ్యాయామంలో చేసుకొని దినచర్యలో ఇది ఒక భాగంలా వీళ్ళు చెప్తూ అందరూ వ్యాయామం చేయండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని ఒక మెసేజ్ ఇస్తున్నారు. ప్రతి కుటుంబం ఆరోగ్యం ఇల్లాలి చేతిలోనే ఉంటుంది. ఇక్కడికి వచ్చే జెంట్స్ సంఖ్యతో పాటు లేడీస్ సంఖ్య కూడా పోటీ పడాలని నేను కోరుతున్నాను. అందరూ ఫ్యామిలీస్తో వస్తే చాలా సంతోషంగా ఉంటుందని అంటున్నాను. అందరూ ఫ్యామిలీ తీసుకొని రావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ టీవీ ఛానల్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ టీవీ ఛానల్.
కల్లకుర్తి పట్టణంలో ప్రకృతి వనం పార్కులో ఉన్నాము. ఇది కేవలం పురపాలక సంఘం వారు ఎంతో చొరవతోని ఈ పార్కులు చాలా అభివృద్ధి చేశారు. మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం గారు, అట్లాగే మున్సిపల్ కమిషనర్ అశ్వత్ కుమార్ గారు వారు చొరవతోని వాళ్ళు దీన్ని దీన్ని ఇంత డెవలప్ చేసి వాకర్స్కి అందజేశారు. ఇలాగే కల్లకుర్తి పట్టణంలో 4 పార్కులు ఉన్నాయి. చాలా అందంగా ఉన్నాయి. చాలా గ్రీనిష్గా చాలా డెవలప్ చేశారు. ప్రతి ఒక్కరు ఈ పార్కులను విజిట్ చేసి ఈ పార్కుని చూసి అక్కడ సరదాగా గడపాల్సిందిగా ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు, అట్లాగే మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళు ప్రజలని ఇక్కడ కోరుకుంటున్నారు. చూస్తూనే ఉండండి మీటింగ్ న్యూస్.